ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 25 గురువారం, గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 26 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 27 శనివారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనం నుండి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అండర్లైన్ చేసుకోండి. ఐజయా చాప్టర్ 49 వర్స్ 9. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. దేవుడి రోజు ప్రత్యేకంగా మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మార్గములలో అంటే గొర్రెలను కాపరి తోలుకుని వెళ్తూ ఉన్నప్పుడు, ఆ గొర్రెలకు వెళ్తూ ఉన్నప్పుడు మార్గంలోనే దానికి తగిన ఆహారం దొరుకుతూ ఉంటుంది. అర్థం చేసుకోండి. రెండవది, చెట్లు లేని మెట్టలన్నిటి మీద ఎంత ఎత్తుకెళ్ళినా చెట్లు లేవు. ఇక్కడ ఈ గొర్రెలకి ఆహారం ఎలాగని అనుకుంటాం మనం కొన్ని సమయాల్లో. చెట్లు లేని మెట్టల మీద కూడా దేవుడు ఆ గొర్రెలకు కావలసిన శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు సిద్ధపరచటం. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఎలా బ్రతకాలి? ఈ జీవిత యాత్ర ఎలాగ నాకు కొనసాగుతుంది? ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నాను, కనీసం ఏదైనా ఒక జాబ్ దొరికే వరకు, ఒక కృషి దొరికే వరకు, వ్యాపారం ప్రారంభించే వరకు, మరి అంతవరకు ఎలా బ్రతకాలి అని అనుకుంటున్నావేమో. ప్రతి సమయం, ప్రతి దినము దేవుడు నిన్ను పోషిస్తాడు. గొర్రెలకు కాపరి ఎలా ఉంటాడో నీకు దేవుడు కాపరిగా ఉన్నాడు. నీవు మంచిగా స్థిరపడే వరకు ఏ లోటు లేకుండా పోషించబడతావు. ఆల్రెడీ పోషించబడుతున్నావు నువ్వు. ఇక మీదట కూడా ఆయనే నిన్ను పోషిస్తాడు. అవకాశాలు లేవు, ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఏంటని అనుకుంటున్నావా? పరిస్థితులన్నీ తారుమారైపోయినా దేవుడు నీకు చెట్లు లేని మెట్టల మీద, ఏమీ లేవు, ఏది లేదు, అవకాశాలు లేవు అన్న చోట నీకు కావలసిన ఆహారాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని దేవుడు దాచిపెట్టాడు. నిన్ను ఆశీర్వాదకరంగా పోషిస్తాడు. భయపడద్దు, ఎవరి గురించి ఆలోచన చేయొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నావు కనుక ఆయన కార్యం నీ పట్ల జరుగుతూ ఉంది. ఆయనే నిన్ను మేపేవాడు, నిన్ను పోషించేవాడు. చెట్లు లేని చోట చెట్లకు ఇచ్చే ఆహారం కంటే పరలోకపు మన్నాన్ని నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. ఇర్మియా 30వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి మాట, ఇందులో 3 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఇవి. మొట్టమొదటిగా ఏమన్నాడంటే, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. రెండవ లైన్ అండర్లైన్ చేసుకోండి. వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. మొట్టమొదటి ఆశీర్వాదము, చెర నుండి దేవుడు మీకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును.
మూడో ఆశీర్వాదం ఏంటంటే నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. ఈ మూడు అండర్లైన్ చేసుకోండి. మూడిట్ల గురించి క్లియర్గా చెప్తాను. ఈ సంవత్సరంలో 12 మాసాలు ఉన్నాయి. ఎన్ని మాసాలు ఉన్నాయి? సంవత్సరానికి 12 నెలలు. 12 నెలల్లో 3 నాలుగులు. ఎన్ని నాలుగులు? 3 నాలుగులు 12 నెలలు. మొట్టమొదటి నెల జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. చెప్పండి. ఈ 4 నెలల్లో జరిగే కార్యం ఏంటంటే భయంకరమైనటువంటి చెరలో ఉన్న నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు దేవుని కృప ద్వారా బంధకము నుండి బయటపడతారు. హల్లెలూయా. చెరలో నుండి బయటకు వస్తారు. ఇది దేవుడు నాకు ఇచ్చేది వాగ్దానము. దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడాడు అన్నప్పుడు మీరు ఆమేనని చెప్తా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. మొదటి 4 నెలలు అంటే 4 నెలల్లో నీ విశ్వాస పరిమాణము ఏ రోజు బలముగా ఉంటుందో అది ఆ రోజు కనెక్ట్ అవుతుంది, ఆ రోజే విడుదలవుతుంది. ఏ విషయంలో బంధకం ఉందని అనుకుంటున్నావో, చెర అనుభవిస్తుంటావు. కొన్ని సమయాల్లో అప్పులనే చెర చాలా మందిని వెంటాడుతూ ఉంది. ఈ అప్పులు ఒక అప్పు తీరిస్తే ఇంకొక అప్పు ఉంటుంది. ఈ అప్పు తీర్చడానికి ఇంకో చోట వడ్డీ తెచ్చి మళ్ళీ ఆ వడ్డీ కట్టడానికి మళ్ళీ వడ్డీ తెచ్చి ఇలాగ ఎంతకాలం నేను టర్న్ ఓవర్ చేయను, నా వల్ల కాదు, ఇది ఒక బంధకం అని అనుకుంటున్నావు కదా. 2024లో ఈ నెల ఈ దినము నుండి నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో అప్పులనే చెర నుండి తెచ్చి బయటపడేస్తున్నాడు. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ చెర రోగము. ఏంటిది? రోగము, వ్యాధి. ఒక రోగము తగ్గితే ఇంకొక రోగం వస్తుంది. ఎప్పుడు హాస్పిటల్ పాలు అవటమైనా, ఎప్పుడు ఈ గోళీలు, ఈ ట్యాబ్లెట్స్, ఈ యొక్క మందులు వేసుకోవటం, జీవితం ఇంతేనా? ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక శోధన. నీ రోగం అనే చెర నుండి ఈ దినము నుండి దేవుడు నిన్ను బయట పాడేస్తున్నాడు. బహుశా డాక్టర్లు కూడా ఈ రోగం నీకు తగ్గదని చెప్పాడేమో. కొంతమంది అంటారు జీవితాంతం ఈ ట్యాబ్లెట్లు వాడాలి, మందులు వాడాలి అంటారు. ఒక సిద్ధాంతిగా, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా నా ద్వారా దేవుడు మీకు ఇస్తున్న మాట, 100కి 100 మీరు చెర బంధకము నుండి విడుదల పరచబడుతున్నారు. దేవుడే విడుదల చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులు చెర నుండి, రెండోది రోగము అనే చెర నుండి దేవుడు విడుదల చేస్తున్నాడు. మూడోది కుటుంబంలో సమాధానం లేని చెర. భార్య భర్తల మధ్య, ఇద్దరు భార్య భర్తలు కుటుంబంగా ఉంటారు, ప్రేమికులుగా ఉంటారు, చూసే వాళ్ళందరికీ చూడముచ్చటగా ఉంటారు, కానీ వారిద్దరికి ఉన్నంత బాధ ఎవరికి చెప్పుకోలేరు. ఎక్కడికక్కడ అన్ని గొడవలు, నటనలు ఉన్నాయి. ఏ నటనైనా, ఏ కష్టమైనా 2024 నువ్వు నమ్మితే గనక దేవుడు నిన్ను చెర నుండి బయటికి రప్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నీ హస్తం ఇలాగుందేమో, సహాయం చేయండి, హెల్ప్ చేయండి, ఇలాగుందేమో నీ చెయ్యి. 24 క్రీస్తునందు బలమైన విశ్వాసము నీకుంటే నీ చెయ్యి ఇలాగుంటుంది. హల్లెలూయా. మీ హస్తము 24. మనం సంవత్సరాన్ని మార్చాలి కానీ సంవత్సరం మనల్ని మార్చదు. సంవత్సరం ఎప్పుడూ అలాగే ఉంటుంది. సంవత్సరాన్ని మనం మార్చాలంటే మన దైవ భక్తిని బట్టి, పరిశుద్ధతను బట్టి, మన మంచి ప్రవర్తన బట్టి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం మనకు వస్తుంది. సంవత్సరం అంతా మారిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఈ 2024 అక్కడ కరోనా వస్తుందంట, ఇక్కడ రోగం వస్తుందంట, అదేదో ఇదేదో అనుకుంటున్నారు. ఎవరికి ఎన్ని రోగాలు వచ్చినా ఏమైనా నీవైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటావు. నీవు ఖర్జూర వృక్షం వలె గెలలు వేసి ఫలిస్తావు. అంతే. ఫస్ట్ బ్లెస్సింగ్ 2024 మొదటి ఆశీర్వాదము, నిన్ను ఆయన చెర నుండి బయటికి రప్పిస్తున్నాడు. ఏ కేసుల్లో ఇరుక్కుపోయావో, ఏ కోర్టు కేసుల్లో తిరుగుతున్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ విషయాల్లో తాకట్టు ఉందని ఏడుస్తున్నావో, బంగారం తాకట్టులో ఉందని, లేకపోతే ఇల్లు కాగితాలు, భూమి కాగితాలు,
లేకపోతే నీ వ్యవస్థ అంతా కూడా అయోమయంగా ఉంది, అంత గందరగోళంగా ఉంది. నీ వ్యాపారం, నీ ఉద్యోగము ఎప్పుడు కూడా భయముగా రోజు ఒక టెన్షన్తో బ్రతుకుతున్న నీకే దేవుడిస్తున్న గొప్ప వాగ్దానము, నిన్ను ఆయన కరుణించాడు గనక నిన్ను చెర నుండి బయటికి రప్పించుచున్నాడు. ఈ వాగ్దానము ఈ నెలలో మీరు బాగుపడతారు. ఈ నెల మీరు విశ్వాసంతో ఉండండి. ఈ నెల పరిశుద్ధమైన భక్తితో ఉండండి. మీ మీద 100% ఆశీర్వాద వర్షం కురుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెర నుండి ఇంకా ఏడవద్దు, ఏడ్చేవు, అనేక సమయాలు బానిసగా బ్రతికేవు. బానిసత్వం ఎందుకు వస్తుందంటే పరిశుద్ధత లోపించినప్పుడే ఒక మనిషికి ఎదుట మనం బానిసలుగా మారిపోతాం. హల్లెలూయా. దైవభక్తి నీలో ఉంటే నువ్వు రాజుబిడ్డగా ఉంటావు, నీ తలెత్తుకునే ఉంటావు, కమాండ్ చేస్తావు, నువ్వు ఆమెన్, నువ్వు ఆజ్ఞాపిస్తావు. ఎప్పుడైతే పరిశుద్ధత మనలో లోపిస్తుందో, పాపము మనలోకి ప్రవేశిస్తుందో, మనము తలదించుకుని అంత బ్రతుకంతా అసుఖ్యంగా ఉంటుంది అనమాట. మీకు ఒక మాట చెప్తాను, మీరు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా? చెప్పండి. ధనవంతులు అవ్వాలనుకున్నారు, చేయి పైకెత్తండి. మీరు మంచి గృహాలు కట్టుకోవాలనుకుంటున్నారా? మీ పనులన్నీ అయిపోవాలని అనుకుంటున్నారా? శుభకార్యాలు జరగాలనుకుంటున్నారా? అసలు ఎవ్వరికి ఊహించలేని ఎత్తైన స్థితికి ఎదగాలనుకుంటున్నారా? మీకు ఒక విషయం చెప్తాను, అది చేశారంటే మాత్రం మీరు మామూలుగా ఉండరంతే. చేయి పైకెత్తిన మీరు నేను చెప్పిన మాటేనండి, అబద్ధం ఆడకుండా బ్రతుకుతాను ఈ సంవత్సరం అని తీర్మానం చేసుకోగలరా? ఓకే, చేతులు దించండి. మీరు ధనవంతులు అయిపోతారు, గొప్పవాళ్ళు అయిపోతారు. నేను చెప్పిన ఒక 2-3 చిట్కాలు మీరు స్టార్ట్ చేశారంటే, ఏమని? అబద్ధం ఆడను, రెండోది నేను పాపము చేయను, నేను దొంగతనం చేయను, వ్యభిచరించను, మద్యం సేవించను, సిగరెట్లు కాల్చను, చుట్లు కాల్చను, నేనుగా ఉంటాను, వాక్యానుసారంగా ఉంటాను, ఈ ఆశీర్వాదాలు నాకు అన్నీ వస్తాయంటే నేను ఇలా ఉంటాను అనుకుంటే నీ అంత రాజబిడ్డ ఎవడో మరొకడు ఉండడు నీకు ఈ లోకంలో. ఇవన్నీ మీరు చేయగలరా? చేస్తానన్న వారు గట్టిగా చేయి పైకెత్తి హల్లెలూయా చెప్పండి. అంటే బాగా ఆలోచన చేయండి. ఈ వాగ్దానము మీ ముందు దేవుడు పెడుతున్నాడు. మనలో కొంచెం మార్పు వస్తే గొప్ప ఆశీర్వాదం మనం పొందేసుకుంటాం. ఆమేన్. ఈ 24 మీ జీవితంలో ఎప్పుడు చూడని వెలుగు చూడబోతున్నారు. అన్ని ఆశీర్వాదాలు మీ ముందున్నాయి. మీరు యేసునామ స్మరణ చేస్తూ పరిశుద్ధతను కలిగి మంచి దైవభక్తి కలిగి ఉండటానికి తీర్మానం చేసుకుంటే, ఈరోజే మీరు చేసుకుంటే, ఈ రోజు నుండి క్రీస్తుకి అనుకూలముగా మీరు భక్తిలో నడుచుకోగలిగితే, మీరు ఇంటికి వెళ్ళేటప్పటికే ఈ ఆశీర్వాదము మొలకెత్తుతుంది. రోజు ఆకులేస్తూ లెగిస్తూ పెద్ద వృక్షం అయిపోతుంది. ఈ సంవత్సరమే కొన్ని నెలల్లోనే గెలలు కలిగిన ఆశీర్వాదాన్ని మీరు చూడబోతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం ఏంటంటే దేవుడు నిన్ను కరుణించాడు. ఆమేన్, హల్లెలూయా. తెలుసు చేసేవో, తెలియక చేసేవో, తప్పు చేసేవో, ఏం చేసేవో, ఓకే, అవన్నిటినీ దేవుడు పక్కకు పెట్టాడు, వాటన్నిటినీ దూరము చేశాడు, నిన్ను ఆయన కరుణించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒక గొప్ప అవకాశము దేవుడిచ్చాడు. ఈ సమయంలో కూడా నువ్వు మారకపోతే ఇంకా జీవితంలో మారవు. ఇంకా ఆయన నీ పాపాలు, నా పాపాలు తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరముగా మన పాపములను దేవుడు చేశాడు. మనం గొప్పవాళ్ళం అవ్వాలంటే, మంచి బ్రతకాలంటే మనము దైవ భయము కలిగి ఉంటే చాలు. హల్లెలూయా. కనీసం ఒక 3 నెలలు అబద్ధం ఆడకుండా ఎవరైనా ఉంటారా? కష్టం అండి పాస్టర్ గారు అంటున్నట్టున్నారు. అబద్ధం అంటే ఏంటో తెలుసా మీకు? సైతాన్ అంటేనే అబద్ధం. అబద్ధములకు జనకుడు, వ్యవస్థాపకుడు, ఆడు అబద్ధికుడు అనమాట.
మనం తొందరగా అబద్ధాలాడటం వారసత్వంతో వచ్చేసినాయి మనకి. దీనిని మనం జయించగలిగితే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ సంవత్సరం. గట్టిగా హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. దేవుడు నిన్ను చెర నుండి బయటికి రప్పించాడు. నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా ఒక క్షమాపణ ప్రకటిస్తున్నాడు ఈరోజు. నా పాపాలు క్షమించు బాబు, తప్పు చేయను బాబు, చేసిన తప్పు క్షమించు, తెలుసో తెలియక చేశాను, పరిస్థితులను బట్టి తప్పు చేశాను అని ఒప్పుకుని అడుగుతున్నావు కదా, దానికి జవాబు దేవుడి దినాన్ని నిన్ను క్షమించాడు. నీ పాపములు పడమటికి తూర్పు ఎంత ఎడముగా ఉంటుందో అంత ఎడముగా పాడేశాడు. ఇంకేం కావాలి? పాపం ఎప్పుడైతే అవతల పాడేస్తాడో పుణ్యం వచ్చేస్తుంది, పవిత్రత వచ్చేస్తుంది, నీతి నీ మీద దీవెనగా కుమ్మరిస్తాడు. అందుకే చెర నుండి బయటికి వస్తున్నావు, అన్ని రకాల బంధకాల నుండి బయటపడిపోతావు. హల్లెలూయా. ఈ 4 నెలలు టార్గెట్లో ఉన్నది అన్నమాట. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. పిల్లలు పుట్టట్లేదో అంటున్నావు కదా, ఆ గుడ్డితనం అనే బంధకం నుండి బయటపడతావు. హల్లెలూయా. నేను మీకు చెప్తుంది మీరు నోట్ చేసుకోండి. మీ బ్రతుకులు మారుతాయి, మీరు ఆశీర్వదించబడతారు. ఇంతవరకు ఒకరి కింద పనిచేశారు, మీ కింద అనేక మంది పనిచేస్తారు. పరిశుద్ధత కలిగి ఉండండి, దైవ భయం కలిగి ఉండండి. గొప్ప విడుదల చెర నుండి దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 2వ ఆశీర్వాదము ఏమన్నాడు నోట్ చేసుకోండి. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. పట్టణం అంటే నిన్నే దేవుడు ఒక పట్టణముగా కడతాడు అనమాట. పట్టణం అని దేనిని అంటాము, ఎందుకు అంటామంటే ఎక్కడ ఫైనాన్స్ బాగా నడుస్తుందో, ఎక్కడ వ్యాపారం బాగా జరుగుతుందో, ఎక్కడ వ్యవహారాలు డబ్బు లావాదేవీలు ఎక్కడ బాగా జరుగుతాయో అక్కడికి అనేక మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. మనకి ఇక్కడ ఏ పని లేదనుకోండి, మన ఊర్లో బ్రతుకుతున్నాం అనుకోండి, మన ఊర్లో వచ్చి ఆదాయం ఏంటి? వ్యవసాయం వస్తుంది, లేకపోతే పాడి పంటలు తప్ప ఇంకా మనకు వేరే ఆదాయం లేదు. అది కూడా పంట 6 నెలలకు ఒకసారి వస్తుంది, ధాన్యం పండితే. గేదె అయితే రోజు మేపుకుంటే పాలు వస్తాయి. పాలు అమ్మితే 1 లీటర్ 2 లీటర్ల పాలు అమ్మితే మనకు ఒక 100 రూపాయలు 150 రూపాయలు వస్తాయి. ఇంతకంటే ఇంకా గొప్ప ఆదాయం మనకు రాదు. 1 ఎకరం భూమి మనం వ్యవసాయం సాగు చేస్తే 20 కాటాలు దగ్గరగా మనకు వస్తాయి. పెట్టుబడులు పోయి ఒక 20 బస్తాలు వచ్చినాయంటే 20,000 లేకపోతే 30,000 వచ్చిందనుకోండి. ఆ 30,000 రూపాయలతోటి 6 నెలలు నువ్వు బ్రతకాలి. అదైనా నీ చేతికి పంట వస్తాయి, అంతకంటే ఎక్కువ రాదు. మన బ్రతుకులు బాగుపడవు. మన బ్రతుకులు బాగుపడాలని మన పిల్లలు మనం ఏం చేస్తామంటే పట్టణానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? పట్టణానికి ఎందుకు వెళ్తామంటే పట్టణంలో గొప్ప ఉద్యోగాలు దొరుకుతాయి. హల్లెలూయా. పట్టణంలో వ్యాపారం జరుగుతుంది. పట్టణంలో అనేక దేశాల నుండి ప్రజలు వచ్చి అనేక రకాల పెట్టుబడులు పెడతా ఉంటుంటారు. అందుకనే దానిని మనం పట్టణము అంటాం. పట్టణం అనేది ఒక ఓడరే ఉన్నా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నా అది గొప్ప పట్టణముగా మారుతుంది. ప్రియులరా, ఆలోచన చేయండి, గమనించండి. ఇంతకుముందు ఒక 10-15 సంవత్సరాల క్రితం హైటెక్ సిటీలో అక్కడ ఏమి ఉండేది కాదు. అక్కడ దగ్గర 1 ఎకరం 2 లక్షలు 3 లక్షల రూపాయలు 4 లక్షలు 10 లక్షలు ఉండేది. ఈరోజు అక్కడ హైటెక్ సిటీలో అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనేది పెట్టడం ద్వారా, సాఫ్ట్వేర్ అనేది అక్కడ లాంచ్ చేయడం ద్వారా ఆ ప్రదేశం అంతా కూడా 1 ఎకరం కొన్ని కోట్ల రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు అయిపోయిందంటే అక్కడ ఒక వ్యాపారం వచ్చి నిలబడింది అక్కడ. అందుకనేది పట్టణముగా మారిపోయింది. ఈరోజు ఈ వాగ్దానము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే ఆ పట్టణము దాని కొండ మీద కట్టబడును.
ఏమీ లేదు, ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, వ్యాపారం లేదు, నా బ్రతుకులో సరైనటువంటి ఫైనాన్షియల్ స్టాండర్డ్ లేదు, నా కుటుంబంలో సరైన స్థిరత్వం లేదని ఏడుస్తున్నా నిన్ను దేవుడు నీ కొండ మీదే, నీ కుటుంబంలోనే, నీ స్థానంలోనే ఎక్కడ భయపడుతున్నావో ఆ స్థానంలోనే దేవుడు ఎత్తైన కొండ పైన దేవుడు నిన్ను తలగా కడతా ఉన్నాడు. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. ఆ మాట సరిగ్గా అండర్లైన్ చేసుకుని చదవండి. ఆ పట్టణము దాని కొండ మీద కట్టబడును. ఆమేన్. చదవండి అక్కడది. ఆ పట్టణము దాని కొండ మీద, ఇంకొకరు కొండ మీద కాదు. ఎక్కడ భయపడుతున్నావో, ఎక్కడ భయము ఆందోళనతోటి నువ్వు నడుస్తున్నావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఏ మనుషులు నిన్ను తక్కువ చేసి మాట్లాడారో, ఏ మనుషులు నిన్ను నీ బిడ్డని అన్యాయముగా బలి చేశారో, అక్కడనే దేవుడు నిన్ను ఎత్తుగా ఆశీర్వాదముగా తలగా చేస్తా ఉన్నాడు. నిన్ను అవమానం చేసిన వారందరూ కూడా నీ వైపు చూస్తారు తలపైకి ఎత్తుకుని. మీరు బాగుపడే దినాలు వచ్చేసినాయి. ఆమేన్. మీరు ఆశీర్వదించబడతారు. మీరు ఏడవకండి, పారిపోకండి. ఇంత పెద్ద కష్టము నేను ఎలాగాని సూసైడ్ చేసుకోకండి. యేసు మీ పక్షముగా ఉన్నాడు. యేసయ్య సన్నిధి మీ ఇంట్లో ఉన్నది. నీ ఇల్లు వెలుగుగా మారుతుంది. నీ ఇల్లు కొండ మీద కట్టబడుతుంది. మామూలు కింద కాదు నేను కట్టేదైనా, నీవు తలగానే ఉంటావు, తోకగా ఎంత మాత్రం ఉండవు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహావృద్ధి కలగజేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను కరుణించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నాళ్ళైనా నా బ్రతుకు ఇలాగే ఉండాలి పర్వాలేదని అనుకుంటే నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకు. లేదు, నా బ్రతుకు 24 మొత్తం మారిపోవాలి, నేను నా కుటుంబం మనస్సు నెమ్మదిగా బ్రతకాలి, సుఖశాంతులతో ఉండాలి, ఐశ్వర్య ఘనతలు మాకు ఉండాలి, దైవభక్తి కలిగిన రక్షణ భాగ్యం మాకు కలిగి ఉండాలనుకుంటే ఈ క్షణమే నువ్వు మార్పు చెంది దేవుని వైపు నువ్వు తిరగగలిగితే ఆ ఆశీర్వాదములన్నిటికీ నువ్వు వారసురాలు అయిపోతావు. ఇంకెక్కడికి చాలు ఈ పాపం, ఈ పాతకం. ఈ క్షణము నుండి కొత్త చిగురు మీరు పడతారు, మీరు దీవెనగా వెళ్తారు. ఇక నేను యేసుని నా గుండె నిండా చేర్చుకుంటున్నానని ఒక మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి తీర్మానం చేసుకోండి. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ మాటలు పడ్డావో, ఎక్కడ విలువంతా పోయిందని ఏడ్చావో, అక్కడి నుంచే దేవుడు నిన్ను, నీ కొండది, నీ స్థానం అది, దేవుడు పైన కడుతున్నాడు. కూలిపోయిన నీ జీవితం, పాడైన నీ బ్రతుకు, ఇడిపోయిన నీ కుటుంబం మరలా తిరిగి దేవుడు బాగు చేస్తాడు. ఎత్తైన కొండ మీద నిన్ను పట్టణముగా కడతాడు. ఆ పట్టణము దాని కొండ మీద కట్టబడును అంటే నిన్ను ఆయన వ్యాపార విధానంగా దీవిస్తున్నాడు, నీకు ఉద్యోగం అనుగ్రహిస్తాడు. నీవు ఏది చేసినా, వ్యవసాయం చేసినా, పాడి పంటల్లోకి వెళ్ళినా, ఏది చేసినా నీ చేతిలో ధనం ఉంటుంది. ధనం ఉన్నప్పుడు నీ ఇల్లు పట్టణముగా మారుతుంది. ప్రియులరా, ఆలోచన చేయండి. దేవుడు నీకు నీ జీవితంలో ఆనందంగా బ్రతికే దినాలు లేవని ఏడుస్తున్నావు కదా, అందుకని దేవుడు నీకు వరముగా ఈ సంవత్సరం ఇస్తున్నాడు. నీ పట్టణము దాని కొండ మీద కట్టబడును. మూడవ ఆశీర్వాదం తర్వాత ఇదేంటి? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 4 నెలల్లో ఉన్న వాగ్దానం ఏంటంటే, చదవండి ఇర్మియా 30:18 చివరిలో, నగరియు, అండర్లైన్ చేసుకోండి, ఏమన్నాడు? నగరియు యథాప్రకారము నివాసుల గలదగును. ఆమేన్. నగరియు యథాప్రకారము నివాసుల గలదగును. చెడిపోయిన నీ కుటుంబం మళ్ళీ తిరిగి మొదటి ఆరోగ్యం కలిగి ఉంటావు. పాడైన నీ స్థితి, నీ కుటుంబం మళ్ళీ బాగుపడి యథావిధిగా కంటిన్యూ అవుతావు. అందరిలాగే బ్రతుకుతావు. అన్ని కుటుంబాల కంటే దీవెనకరంగా నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీవు సమాధానముగా ఉంటారు. వదిలిపెట్టి వెళ్ళిపోయిన అల్లుడు కూడా నీ ఇంటికి వచ్చేస్తాడు. హల్లెలూయా. కోపగించిన కోడలు వెళ్ళిపోయింది కూడా తిరిగి వస్తుంది. యథాప్రకారం నీ ఇల్లు కట్టబడుతుంది. ఆమేన్.
అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, ప్రభువా ఇక నేను పాపము చేయనయ్యా, ఇక నేను తప్పు చేయను, తెలుసో తెలియక చేశాను, నా పాపములను నువ్వు క్షమించావు ఈరోజు, చాలు బాబు, ఇక మీదట నీ కోసం బ్రతుకుతాను, నీతో ప్రయాణము చేస్తాను అని తీర్మానం చేసుకోండి. గుండె నిండా దుఃఖం ఉందా? ఎవరికి చెప్పుకోలేకపోతున్నావా? పైకి అలా షోగా బ్రతుకుతున్నాను కానీ ఎవరికి తెలియకుండా అలా బ్రతుకుతున్నాను కానీ నా బాధ నన్ను కుదిపేస్తూ ఉంది, నా వేదన నన్ను గుండె పగిలిపోయేలా చేస్తుంది, నన్ను ఏడుస్తున్నావా? పరిశుద్ధాత్ముడు నేను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ కన్నీళ్లను ఆయన ముత్యాలుగా మారుస్తాడు. ప్రభువా, కొండ మీద పట్టణము కట్టబడిన స్థితి, యథాప్రకారము నివసించే స్థితి యేసు నామములో బిడ్డలకి కలుగును గాక, కృప కలుగు గాక. గొప్ప విజయవంతమైన సాక్ష్యాలతో మరల మేమందరము కలిసి నిన్ను స్తుతించడానికి కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.